రాచకొండ హయత్ నగర్లోని నారాయణ బాసర క్యాంపస్లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రాత్రి నుంచి విద్యార్థులు వాంతులు విరోచనాలతో బాధపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులను తల్లిదండ్రులకు చూపించకుండా కొబ్బరి బొండాలు తెప్పించి వైద్యం చేపిస్తున్నట్లు తెలిపారు. పరీక్షల టైం కావడంతో నారాయణ సంస్థ తీరును తప్పుపడుతూ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలియజేశారు. వనపర్తి జిల్లాలోని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మొదటి జాతీయ లోక్ అదాలత్ కేసులు వనపర్తి టౌన్ కోర్టులో ఆత్మకూరు కోర్టులో నిర్వహించినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చైర్పర్సన్ ఎంఆర్ సునీత తెలిపారు. అందులో సివిల్ కేసులు 8, క్రిమినల్ కేసులు 2663, ప్రీ లిటిగేషన్ కేసులు 3595, మొత్తం 6266 కేసులు పరిష్కరించడం జరిగిందని సునీత తెలియజేశారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండ రామాలయం పుణ్యక్షేత్రాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. శ్రీరామనవమి వస్తున్న నేపథ్యంలో కళ్యాణోత్సవ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించి కళ్యాణ వేదికను పరిశీలించారు. ఏప్రిల్ 5 నుంచి 15వ తేదీ వరకు రాముల వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, ఏప్రిల్ 11న సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. సీతారాముల కళ్యాణోత్సవాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు అందజేస్తారని వివరించారు. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే జంక్షన్ సమీపంలో హౌరా ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి హౌరా జంక్షన్కి వెళ్తుందని, అదే సమయంలో అడవయ్య కాలనీ మార్గంలో పట్టాలు విరిగిన విషయం గమనించిన స్థానికుడు సునీల్ సమయస్ఫూర్తితో రెడ్ క్లాత్తో రైలుకు ఎదురు వెళ్లాడు. అది చూసిన లోకో పైలట్ రైలును నిలిపివేయడంతో దీంతో పెను ప్రమాదం తప్పిందని హౌరా ఎక్స్ప్రెస్ లోకో పైలట్ తెలిపాడు. గూడూరు జంక్షన్ అధికారులకు సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. హైదరాబాద్లోని మూసారంబాగ్ తీగల కృష్ణారెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఇటీవల హైదరాబాద్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు కనిష్క్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో కనిష్క్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ ప్రమాదం వల్ల తీగల కృష్ణారెడ్డి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేడు తీగల కృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి కనిష్క్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకచీర పట్టణంలోని కోట శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో పుష్కర గోపుర కలశ స్థాపన పూజలు ఘనంగా నిర్వహించారు. గత 2 రోజులుగా శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో నూతన ధ్వజస్తంభం పూజలు, రాజగోపుర కలశ స్థాపన, కలశాభిషేకం పూజలు నిర్వహించారు. అనంతరం రాజగోపురం, కలశాలకు భక్తులు అభిషేకం చేసిన ధ్వజస్తంభం పూజలు నిర్వహించి భక్తాదులకు స్వామివారి దర్శనం గావించి తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పల్ నియోజకవర్గంలోని వార్డు కార్యాలయంలో ఉప్పల్ అభివృద్ధిలో భాగంగా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ సర్కిల్ అభివృద్ధిలో నంబర్ 1 స్థానంలో నిలవబోతుందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. ఉప్పల్, రామంతపూర్ డివిజన్లలో దాదాపు 44 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారని, సీఎం కోట్ల రూపాయల నిధుల మంజూరు చేసే అభివృద్ధికి బాటలు వేశారని తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు హాజరయ్యారు. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లికార్జున స్వామివారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పట్టణం వేసి ఉన్న బోనం సమర్పించుకున్నారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని ఆలయ అధికారులు బహుకరించినట్లు తెలియజేశారు. కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టెన్నెల్లో సహాయక చర్యల్లో నేడు పురోగతి కనిపించింది. టెన్నెల్ కూలిపోయిన ప్రదేశం వద్ద మానవ అవశేషాలను గుర్తించినట్లు కడావర్ డాగ్స్ టీం తెలిపారు. సొరంగంలో మరింత లోపలికి వెళ్లేందుకు రెస్క్యూ టీం ప్రయత్నిస్తోందని, అయితే టెన్నెల్లో ఇరుకుపోయిన బోరింగ్ మెషిన్ భాగాలు సహాయక చర్యలకు ప్రతిబంధకంగా మారాయని అన్నారు.
ఆ గ్యాస్ కట్టర్లతో మెషిన్ భాగాలు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇటీవల కేరళ నుంచి ప్రత్యేకంగా హెలికాప్టర్లు తీసుకొచ్చిన కడావర్ డాగ్స్ టీం మానవ అవశేషాలను గుర్తించడంలో కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం సమీపంలోని కర్ణాటక రాష్ట్రం క్యాసంబలి హోబిలిలో శ్రీ ఇట్టేశ్వర స్వామి కురువదేవర వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ ఇట్టేశ్వర స్వామి వారికి మహాకుంభాభిషేకం నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాలు పంచిపెట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీకోట, శాంతిపురం, బేతమంగళ, క్యాసంబళ్ళ పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇట్టేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పెద్దాంబర్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని లయోలా మోడల్ స్కూల్లో 35వ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. లయోలా స్కూల్ గత 35 సంవత్సరాలు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, మా స్కూల్లో చదివిన సంతోషం ఎంతోమంది విద్యార్థులు డాక్టర్లు, టీచర్లు, పోలీస్ ఆఫీసర్లు కావడం చాలా అభినందనీయమని రంగారెడ్డి అన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా విద్యార్థులకు వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి పురస్కారాలు అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామికి మంత్రి నారా లోకేష్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు ఎస్పీ రత్న తెలిపారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి, గన్నవరం విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లను ఎస్పీ రత్న అధికారులతో కలిసి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ఎటువంటి లోటుపాట్లు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు. మంత్రిగా లోకేష్ తొలిసారి జిల్లాకు రానున్న నేపథ్యంలో అధికార పార్టీ నాయకులు మంత్రిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పటిష్ట చర్యలు చేపట్టామని వెల్లడించారు. కర్నూలు జిల్లా కోసిగి కేంద్రంలో శ్రీ గురు సుబ్బారూఢ స్వామివారి 62వ రథోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పంచామృతాభిషేకం, ఆకుపూజ, ప్రత్యేక పుష్పాలంకరణ వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ రథోత్సవంలో గురువయ్యలు నృత్య ప్రదర్శనతో స్వామివారిని అలరించారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్ఐ పి చంద్రమోహన్ వారి బృందంతో బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నెపాడు గ్రామంలో అనంత డైరీని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రజలకు నాణ్యమైన డైరీ ఉత్పత్తులు అందించి ప్రజలు మన్ననలు పొందాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. ప్రభుత్వం యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుందని, రాబోయే రోజుల్లో మరిన్ని సంస్థలు పత్తిపాడు నియోజకవర్గాన్ని రానున్నాయని తెలియజేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వైసీపీ కార్యాలయం ఆవరణలో ఇన్ఛార్జి బుట్ట రేణుక యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 12వ తేదీ యువత పోరు కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వద్ద నిర్వహిస్తున్నట్లు బుట్ట రేణుక తెలియజేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత హామీలు అమలు చేయకుండా కల్లబొల్లి మాటలు చెబుతూ కాలయాపన చేస్తుందని దుయ్యబట్టారు. అనంతరం 12వ తేదీ కర్నూలులో జరగనున్న యువత పోరు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.